మేడం ఇది మెయిన్ చాలా కొన్ని సంఘటనలు జరిగాయి మేడం. మా కాలేజ్‌లో ఉన్నప్పుడు కోవిడ్ టైంలో కానీ, దాని ఫైనల్ ఇయర్‌లో కానీ ఉన్నప్పుడు చాలా సంఘటనల తర్వాత నాకు నేను డాక్టర్‌గా ఉండడం కన్నా, నా పర్సనాలిటీ లేకపోతే నా థింకింగ్ వీటికి బాగా సూట్ అవుతుందని అనిపించింది మేడం నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను క్యాజువాలిటీలో వర్క్ చేస్తున్నాను మేడం. నేను అప్పుడు మనకి ఎస్‌వి మెడికల్ కాలేజ్ నాది. సో, నేను అక్కడ హాస్పిటల్‌లో ఐ వాస్ వర్కింగ్ క్యాజువాలిటీలో. మధ్యాహ్నం వెరీ స్కాచింగ్ హీట్ అప్పుడు. చాలా తక్కువ మంది డాక్టర్స్ ఇద్దరో ముగ్గురో పోస్టెడ్ అయి ఉన్నాము. దాని తర్వాత చాలా ఎక్కువ మంది పేషెంట్స్ అప్పుడు ఒక మాస్ క్యాజువాలిటీ వచ్చింది. అండ్ శానిటేషన్ కూడా మనకు తెలిసిందే కదా మేడం ఎలా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్‌లో జనరల్లీ ఎలా ఉంటుంది ఇన్ జనరల్లీ. సో సేమ్ మేడం యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందన్నమాట. వర్కర్స్ లేరు, నర్సెస్ లేరు, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ ఎవరు లేరు. దెన్ దెర్ వాజ్ ఎ న్యూస్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ గోయింగ్ టు కమ్. అప్పుడు నాకు తెలిసి భరత్ గుప్తా గారు అనుకుంటాను మేడం కలెక్టర్, లేకపోతే ప్రద్యుమ్న గారు. సో వీళ్ళు వస్తారు అని అన్నప్పుడు న్యూస్ ఎప్పుడైతే వీళ్ళకి వచ్చిందో మేడం, యూ కెనాట్ ఇమాజిన్ ఇన్ 15 minutes ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్ ఆ హాస్పిటల్ క్యాజువాలిటీలో. పేషెంట్ కేర్ పెరిగింది. ఫైనల్లీ పేషెంట్ షుడ్ బి బెనిఫిటెడ్. సో శానిటేషన్ ఇంప్రూవ్ అయింది, మొత్తం క్లీన్ చేశారు, మొత్తం అది చల్లారు ఇది చల్లారు. డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఓపెన్ అయింది. ఒక్కోసారి డయాగ్నోస్టిక్ ల్యాబ్ కూడా ఓపెన్ కాదు మేడం దాంట్లో. ఫార్మసీ ఓపెన్ కాదు. సో ఫార్మసీ ఓపెన్ అయింది, ఎవ్రీథింగ్ గాట్ ఓపెన్. డాక్టర్స్ని పెంచారు. సో నేను అనుకున్నాను అదే ఒక చిన్న న్యూస్తో ఇంత ఇంపాక్ట్, ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత ఇంపాక్ట్ చేయగలిగితే ప్రతి గవర్నమెంట్ సెక్టర్లో కూడా మనం ఎంత ఇంపాక్ట్ తీసుకురావచ్చు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అని నాకు అనిపించింది మేడం. సో దట్ ఈస్ అ స్పార్కింగ్ పాయింట్. కానీ నాకు ముందు నుంచి థాట్ ఉండేది మేడం. సో అమ్మకి చాలా ఇష్టం గవర్నమెంట్ సర్వీసెస్ అంటే. అమ్మ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో చేద్దాం అనుకుని అప్పుడు పరిస్థితులు ఎత్తి అవ్వలేకపోయారు. సో ఎప్పుడైనా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎప్పుడైనా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అనే వెహికల్ కనిపించి వెళ్తుంది అనుకోండి, కొంచెం అలా చూస్తే అలా ఉండిపోతారు అనమాట. సో ఇప్పుడు ఫార్చునేట్లీ అమ్మని ఆన్ గవర్నమెంట్ డ్యూటీ వెహికల్లో కూడా ఎక్కించుకొని పోవచ్చు అని నాకు హ్యాపీ ఫీలింగ్. నిజం ఆ ప్రోటోకాల్ ఇప్పుడు అమ్మాయి ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా మేడం. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ మేడం. అందువల్ల నేను ఇటు సైడ్ వచ్చాను మేడం. స్టిల్ నైస్ అండి. సో రీజన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. ఎస్ మ్యామ్. కదా. సో ఆప్షనల్ ఏం తీసుకున్నారండి? నా ఆప్షనల్ ఆంథ్రోపాలజీ మ్యామ్. ఇనీషియల్లీ దానికి ఏంటంటే ఫస్ట్ మెడికల్ సైన్స్ తీసుకుందామని చాలా గట్టిగా నమ్మాను మేడం నేను. కానీ నేను బాలత మేడం గారిని కలవడం జరిగింది. అది ఒక 2 years ముందు 2020 ఆ టైంలో జరిగినప్పుడు, మేడం పవన్ నీకు కొంచెం క్యాపబిలిటీ ఉన్నట్టు కనిపిస్తుంది, ఫస్ట్ అటెంప్ట్లో ఎందుకు రిస్క్ తీసుకుంటావు? నాకు ఐఏఎస్ నేను అనుకుంది ఒకటే మేడం, నాకు ఐఏఎస్ సర్వీస్ రావాలి. దాంట్లో నేను చాలామంది మెడికల్ సైన్స్ ఆప్షన్ ఉన్న వాళ్ళతో చూసినప్పుడు వేలలో లెక్క పెట్టుకోవచ్చు ఐఏఎస్ వచ్చిన వాళ్ళు, దట్ వెరీ గుడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజ మేడం లాస్ట్ ఇయర్ 20th ర్యాంక్ వచ్చారు. సో అట్లా ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. నేను అనుకున్నాను ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఆంథ్రోపాలజీ కన్సిస్టెంట్గా ప్రతి ఇయర్ టాప్ 20 కానీ 30 కానీ మినిమం 4-5 persons ఉన్నారనమాట. సో నాకు అఫ్కోర్స్ ఐ వాజ్ వెరీ గుడ్ అట్ మెడికల్ సైన్స్, కానీ నేను రిస్క్ తీసుకోకుండా కొంచెం ఆంథ్రోపాలజీ తీసుకొని నేను ఆప్షన్ అందుకే చూస్ చేసుకున్నాను మేడం. అండ్ తీసుకున్న తర్వాత సోషల్ మేడం దగ్గర నేను తీసుకున్నాను అనమాట కోచింగ్. చాలా అద్భుతంగా అనిపించింది మేడం ఆంథ్రోపాలజీ. సో అందువల్ల నేను హ్యావ్ టేకెన్ ఎ వెరీ రైట్ డెసిషన్ అని అనిపించింది అనమాట నాకు. దట్స్ గ్రేట్ రియల్లీ. అంటే చాలామంది డాక్టర్స్ వైపు నుంచి వచ్చిన, ఇంజనీర్ అయ్యి వచ్చినా కూడా ఈ ఆప్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కన్ఫ్యూజ్ అవుతారు నిజానికి కూడా. సో మీరు తీసుకున్న రైట్ చాయిస్ అని మీరు నమ్మారు, అలాగే రిజల్ట్స్ కూడా అలాగే వచ్చింది. కరెక్ట్. అంటే మీరు స్పెషలైజేషన్ అని చేస్తారా డాక్టర్ దాంట్లో? లేదు మేడం, స్పెషలైజేషన్ ఏం చేయలేదు మేడం. సో డైరెక్ట్గా ఎంబీబీఎస్ అయిపోయింది. దాని తర్వాత కోవిడ్ టైం మేడం అది. తర్వాత మేము కొంతకాలం అటు ఇటు ఇక్కడక్కడ వర్క్ చేసుకుంటూ సైమల్టేనియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాం, కానీ కుదరలేదు అప్పుడు. ఎందుకంటే నాకు కూడా కోవిడ్ వచ్చింది. ఆల్మోస్ట్ January 2022లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మేడం, పర్ఫెక్ట్ ప్రిపరేషన్ అంటే మాత్రం. సో ఐ హ్యాడ్ కొంచెం టైమ్ ఆఫ్ అరౌండ్ 5 to 6 months ఫర్ ప్రిలిమ్స్ అప్పుడు. మీరు ప్రిలిమ్స్కి సపరేట్గా, మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అయ్యారండి, లేకపోతే రెండింటికి కలిపి ఒకసారి ప్రిపేర్ అయ్యారా? రెండింటికి కలిపి ప్రిపేర్ అయ్యాను మేడం నేనైతే. సో ఫస్ట్ 2 or 3 months నేను రెండు ఇంటగ్రేటెడ్ చేశాను. తర్వాత ఫ్రమ్ ద మంత్ ఆఫ్ April, May, June, అప్పుడు June 4th అనుకుంటాను ఎగ్జామ్. సో April, May, June కంప్లీట్గా నేను మొత్తం ప్రిలిమ్స్కి ఇచ్చాను మేడం. సో అరౌండ్ 65 to 70 days నేను ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి చదివాను. అంతకు ముందు వరకు January నుంచి ఇంటగ్రేటెడ్ ప్రిపరేషన్ చేశాను మేడం. రైట్. కానీ ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్ అప్పుడే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ర్యాంక్ వస్తుందని? అది కూడా ఇంత మంచి ర్యాంక్ వస్తుందని అనుకున్నారా? మేడం మెయిన్స్ రాసి, ఇప్పుడు మా తమ్ముడు ఒకటి చెప్తుండేవాడు మేడం, చూసిన తర్వాత, అన్న నువ్వు కానా మెయిన్స్ బయటికి రాసి వచ్చి నాకు వస్తుంది అని నీకు అనిపిస్తే మాత్రం నీకు వచ్చేస్తుంది అన్న పక్క అని చెప్పాను మేడం. సేమ్ అదే మేడం, మీ నంబరు వాడు కూడా నాతో పాటు వచ్చాడు అనమాట ఎగ్జామ్ రాయడానికి. బికాస్ ఈ వర్క్స్ ఇన్ హైదరాబాద్, నాకు కూడా హైదరాబాద్లోనే సెంటర్.
సో లాస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చి అన్న ఎలా నీకు చెప్పాను కదా ఎలా అనిపిస్తుంది నీకు అని, అయిపోతుందిరా ఈసారి అని చెప్పాను మేడం నేను. కానీ ఇంత ర్యాంక్ మనం ఎప్పుడు ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము మేడం. మనం ఐ వాస్ గెటింగ్ అంటే టాప్ 100 కానీ 200 కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అర్థమైంది, కానీ బట్ 22 ఈజ్ అగైన్ ఏ వెరీ బ్లిస్ఫుల్ ర్యాంక్ అండ్ గాడ్స్ గ్రేస్ మేడం. హోమ్ స్ట్రీట్ వస్తుందేమో అనుకుంటున్నాను నేను. ఒక అన్రిజర్వ్డ్ ఇన్సైడర్ వేకెన్సీ ఉన్నట్టయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మేడం, లేదంటే ఇట్స్ అగైన్ యూపీఎస్సీ డిఓపిటి. కానీ మీరు ఏ జిల్లాకు వెళ్ళినా ఖచ్చితంగా ఆ జిల్లా ప్రజలు చాలా అదృష్టవంతులు, ఎందుకంటే కలెక్టర్ గారే డాక్టర్ గారు కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళకి డెఫినెట్గా కదండి. సో శానిటైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి డెఫినెట్గా మీకు మిగతా వాళ్ళకన్నా మీకు ఇంకొక పాయింట్ ప్లస్ అవుతుంది అది. హెల్త్ విషయంగా మాత్రం హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ 4 నాకు చాలా చాలా ఇష్టమైన అంశాలు మేడం. సో ఖచ్చితంగా వీటిలో నాకు కన్నా ఫ్రీ హ్యాండ్ ఉంటే లేదా పాలసీ మేకింగ్లో కానీ కొంచెం ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలని ఉంది మేడం. ఇట్స్ అగైన్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. చేతికి రుద్రాక్షలు కట్టారు, మంచి భక్తునట్టుంది మీకు. ఎస్ మేడం, కొంచెం రీసెంట్గానే మేడం, అంతకుముందు ఏం కాదు కానీ బట్ కొంచెం ఒక 1.5 year నుంచి చాలా ఎక్కువైంది మేడం. బాగా యూపీఎస్సీ దృష్టిలో పెట్టుకున్నా యూపీఎస్సీ దృష్టిలో పెట్టుకుని అయితే కాదు మేడం. నాకు అంటే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, కోవిడ్ వచ్చింది, చాలా లో అయిపోయాను అనమాట. నేను అంటే అరే నేను నేను 21లో రాద్దాం అనుకున్నాను కదా, ఒక అటెంప్ట్ అని ఇద్దాం అనుకున్నాను కదా, ఎందుకు ఇవ్వలేకపోయాను అనేది నేను వాజ్ వెరీ లో మ్యామ్. అప్పుడు నాకు ఒక గురువు గారు ఎవరో మధ్యలో పరిచయం అయ్యి నాకు అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు మేడం. ఎక్కడండి అది? జంబుకేశ్వరం అని చెప్పి, జంబుకేశ్వర స్థానం అది మేడం. మన శ్రీరంగం నుంచి ఒక 3 kilometers అనమాట. అంటే శ్రీరంగం రంగనాథ స్వామి టెంపుల్ ఉంటుంది, ఒక 3 kilometers రోడ్ జంబుకేశ్వరం టెంపుల్ అనమాట. అక్కడ జలలింగం ఉంది మేడం. పంచభూత లింగాల్లో ఇప్పుడు మనకి పంచభూత లింగాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాయులింగం, శ్రీకాళహస్తి అట్లా, అక్కడ మనకి జలలింగం ఉందన్నమాట. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి అమ్మవారు. సో అక్కడికి ఎప్పుడైతే వెళ్ళి నేను అమ్మ చెప్పుకున్నాను, అమ్మ నేను చాలా లోగున్నాను, నేను అమ్మవారితో అలాగే కనెక్ట్ అవుతాను మేడం, నాకు సంబంధం లేదమ్మా, నాకు ఐఏఎస్ రావాల్సిందే ఈసారి. సో ఇలాగే మాట్లాడతాను అనమాట జనరల్ అమ్మవారితో. మాట్లాడినప్పుడు అక్కడ నుంచి చాలా స్టార్ట్ అయింది మేడం. మీరు నమ్మరు, మధ్యలో అది అయిపోయింది, దర్శనం చేసుకొని వచ్చాము. ఒకసారి మాక్ ఇంటర్వ్యూ కోసం అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చేసి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళాను మేడం. ఆ రోజు జనరల్లీ నేను నండూరి శ్రీనివాస్ గారిని చాలా ఎక్కువ ఫాలో అవుతాను మేడం నేను. అవుంటా, నా నెక్స్ట్ క్వశ్చన్ ఉంది అది, మీరు కానీ అడగక్కర్లేకుండా అందులోకి వచ్చారు, దూకారు మీరు. అవునా మేడం? ఓకే. సో అంటే నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో చూసిన తర్వాత నేను ఈ విధంగా వచ్చాను మేడం. నేను చాలా ఎక్కువ స్పిరిచువల్ అయిపోయాను అనమాట. నండూరి శ్రీనివాస్ సార్ మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఒక ఆయన ఉన్నారు, పవన్ సాయి దత్త గారు 22nd ర్యాంక్. సో మిమ్మల్ని కలవడానికి ఒక అవకాశం ఇవ్వమని నా తరఫు నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా నమస్తే గురువు గారు. డెఫినెట్గా మీ మెసేజ్ని నేను కన్వే చేస్తానండి. ఎందుకంటే మేడం చాలా అంటే మనకి ఒక ఫేట్ రావడానికి ఏ విధాలుగా పనిచేస్తాయో అనేది నేను ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ మేడం. ఎందుకంటే నేను ముందు అంత స్పిరిచువల్గా ఉండేవాడిని కాదు మేడం. ఐఏఎస్ కోసము అంటే కొన్ని జరగాలి అంటే ఎలా మనకి నేచర్ అనేది హెల్ప్ చేస్తుంది, మన చేత ఒక కార్యం జరగాలని ఉంది అంటే వీడు ఐఏఎస్ అయితే వీడికి ఇలాంటి కార్యాలు జరగాలని ఏమైనా రాసిపెట్టింది అనుకోండి, అమ్మవారిని మనం గట్టిగా పట్టుకుంటే మనకి ఎలా ఈ విధంగా ఉంటుందో నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మేడం బిట్. ఏమైందంటే మేడం అఖిలాండేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇంకా చెప్పాను అనమాట, అమ్మ నాకు సంబంధం లేదు, నాకు ఐఏఎస్ కావాల్సిందే అని ఎప్పుడైతే ఇంకా పట్టుకొని అమ్మవారిని శ్రీమాత్రే నమః, లలితా సహస్రనామము ఇవన్నీ కూడా కంటిన్యూస్గా చేస్తూ ఉంటే జనరల్లీ గురుచరిత్ర పారాయణం కూడా నేను ఐ వాంట్ టు స్టార్ట్ మేడం. అప్పటికి ఇంకా అనుకోలేదు. అప్పుడు ఒకసారి నేను ముందు మనకి విపరీతమైన సైంటిఫిక్ టెంపర్ ఉండేది కదా మేడం అప్పుడు మనకి. సో నాన్నగారు నండూరి శ్రీనివాస్ గారిది చూస్తూ ఉంటారు అనమాట. నేనేం చేశాను, నాన్న ఏం చేస్తాను నాన్న, ఇవంతా బోగస్, ఇవంతా వేస్ట్ అని చెప్పి నేను చాలా వితండవాదన చేసేవాడిని మేడం. చేస్తూ ఉంటే ఒకరోజు ఎందుకో మాక్ ఇంటర్వ్యూ నుంచి వచ్చిన తర్వాత నేను చూశాను. అప్పుడు సడన్గా మేడం నేను ఒకసారి నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ని నేను నాట్ ఇంట్రెస్టెడ్ కూడా పెట్టేశాను. అంటే ఎందుకు మనకు అవసరం ఏముంది స్పిరిచువల్గా అని చెప్పి. ఆ రోజు మీరు నమ్మరు మేడం, నా యూట్యూబ్లో రికమెండేషన్ వచ్చింది. ఆ వీడియో ఏంటంటే నా సైన్స్ జీవితాన్ని మలుపు తిప్పిన గాన్గాపూర్ సంఘటన. అంతే మేడం, నేను అది చూశాను. వెంటనే మా తమ్ముడు వేరే రూమ్లో ఉంటే నాకు గాన్గాపూర్ టికెట్ బుక్ చేయని చెప్పాను మేడం. నేను ఫిబ్రవరి ఆ టైంలో విపరీతమైన చలి, అక్కడ వెళ్ళి రోజు గురుచరిత్ర పారాయణ, సప్తాహ పారాయణ అంటే నండూరి శ్రీనివాస్ గారి తర్వాత చాలా వీడియోస్ చూశాను అనమాట. గురుచరిత్ర పారాయణ ఎలా చేయాలి, సప్తాహ పారాయణం ఎలా చేయాలని చెప్పి
తెలుసుకొని గురు చరిత్రలో కూడా వస్తుంది మేడం. ఎన్నో అమ్మవారిని మనం పట్టుకున్న, స్వామివారిని పట్టుకున్నా సరే కొన్ని గురువు మాత్రమే కొన్ని చేంజ్ చేయగలరు అని. దాంట్లో కూడా శ్రీపాద వల్లభులు కానీ, నృసింహ సరస్వతి స్వామి కానీ కొంతమంది జాతకాల్ని మార్చేసిన సందర్భాలు దాంట్లో మనకి వస్తాయి మేడం. దాంట్లో వాళ్ళ యొక్క ఫేటే మారిపోతుంది అనమాట. అప్పుడు నాకు తెలిసి నాకు అదే అనిపించింది. ఇప్పుడు గురుమండల రూపిణి అని లలితా సహస్రనామంలో వస్తుంది కదా. సో కాబట్టి అమ్మవారే గురువు స్థానం కాదనట్లేదు, కానీ గురువుగారి కోసం పంపించారు అని చెప్పి నాకు అనిపించింది మేడం. వెళ్ళాను, సప్తాహ పారాయణం చేసి ప్రతిరోజు మార్నింగ్ 3 o'clockకి లేచేవాడిని. 2 o'clockకి లేచి 3 గంటలకి వెళ్ళి స్వామివారి నిజపాద దర్శనం ఉంటుంది, నిజపాద దర్శనం చేసుకొని గురుచరిత్ర పారాయణం చేసుకొని ఒకరోజు అష్టతీర్థాల్లో స్నానం చేసి, అది కూడా నండూరు శ్రీనివాస్ గారి వల్లే. అక్కడ మనకి తెలియని ప్లేసెస్ కూడా నండూరు శ్రీనివాస్ గారు ఒక వీడియోలు చెప్తారనమాట మనకి. చాలా లిస్ట్గా చేశారండి బాబు. అలా చేశాను మేడం. చేసిన తర్వాతనే ఇంకొకటి మేడం, అక్కడ నేను శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారి ఫాలోయర్ మేడం. మేము అడ్డెంట్ డివోటీస్ ఆఫ్ స్వామీజీ అనమాట, మైసూర్ దత్తపీఠం. సో స్వామివారి ఆశ్రమం ఉంటుంది అక్కడ. దాంట్లోకి వచ్చేసరికి అనగా దత్తక్షేత్రంలో కెంపు స్టోన్ ఉంటుంది మేడం ముందు. కెంపు ఈజ్ నోన్ ఫర్ సూర్య అనమాట, ఇఫ్ ఎట్ ఆల్ వీ హ్యావ్ టు టాక్ ఇన్ ఆస్ట్రాలజీ టర్మ్స్. సో నన్ను అక్కడికి పంపించడం ఏంటి, అక్కడ కెంపుతో చేసిన పాదాలు ఉండడం ఏంటి, దాంతో ఆ పాదాలకి నాకు అభిషేకం చేయించడం ఏంటి, సూర్య రశ్మి పడుతున్నప్పుడు ఆ టైంలో. సో చాలామంది నాకు ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తే ఐ విల్ నాట్ గెట్ IAS మేడం. నిజం మేడం. మరి ఇప్పుడు అయ్యారు కదా ఇప్పుడు. దట్ ఈస్ వాట్ మేడం. ఒకవేళ అదే కన్నా నిజమైతే ఇది జరిగి ఉండకూడదు కదా మేడం. ఓకే. సో అందుకనే దీనిలో కూడా నాకు గరికపాటి వారి ప్రవచనాలు అవన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యాయి మేడం. అలా ఇద్దరు నాకు వర్చువల్ గురువులు అనమాట, ఈ భాషలో చెప్పాలనుకుంటే. ఓకే. గరికపాటి వారిని కలిసినట్టున్నారు. అవును మేడం, రీసెంట్లీ అనుగ్రహించారు గురువు గారు, వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా జరిగింది గురువు గారిది. గురువు గారి గురించి చెప్పాలంటే మేడం, నాకు ఎంతో యూజ్ అయింది మేడం. నాకు ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎప్పుడు మనం జనరల్లీ టిపికల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్లో ఆస్ట్రాలజీ కానీ ఇవన్నీ ఎక్కువ నమ్ముతూ ఉంటాం మేడం మనం. సో నాకు కూడా ఎప్పుడైతే ఈ అబ్బాయికి IAS రాదు అని ఎప్పుడైతే నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొంతమందికి చూపించిన, హైదరాబాద్లోనే కొంతమంది ఫేమస్ ఆస్ట్రాలజర్స్ని చూపించినప్పుడు రాదని చెప్పారు మేడం. ఈ అబ్బాయికి వచ్చే ప్రసక్తి లేదు అన్నారు. అప్పుడు ఒకసారి యూట్యూబ్లో చూస్తున్నప్పుడు గురువుగారి ప్రవచనం ఒకటి కనిపించింది అనమాట. సరే ఏంటి చూద్దాం అసలు మనకి ఏమైనా యూజ్ అవుతుంది అన్నప్పుడు గురువుగారు సుప్రభాతం, అంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే కూడా విపరీతంగా ఇష్టం మేడం. దాంట్లో చెప్తారనమాట, సుప్రభాతంలో ఒక లైన్ వస్తుంది, సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా త్వద్దాసదాస చరమావతి దాసదాసాః శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సో దాంట్లో దాని యొక్క అర్థం ఏంటంటే, ఈ గ్రహాలు సూర్యేందు భౌమ ఇవన్నీ గ్రహాలు మేడం, 9 గ్రహాలు. ఈ గ్రహాలన్నీ ఓకే ఫైన్ ఉన్నాయి, వాటిని ఏమైనా చేస్తాయో లేదో మనకు తెలియదు, కానీ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దాసులకి ఇప్పుడు చరణాలు పట్టుకుంటే మనకి ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. ఈ గ్రహాలన్నీ కూడా ఆయన యొక్క దాసులకు దాసులు. నువ్వు వెళ్ళి ఆయన్ని పట్టుకో, ఈ గ్రహాలు ఒకవేళ ఉంటే నిన్నేం చేస్తాయి అని చాలా చమత్కారంగా చాలా చెప్తారు మేడం. అసలు అది చూసి నేను అప్పటి నుంచి మేడం ఎవరితో మాట్లాడడం కానీ, అమ్మ వాళ్ళతో కానీ వీటి గురించి ఇదేంటి అదేంటి అని కంప్లీట్గా మానేసాను. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఐ వాంట్ మేడం, అంటే నేను ఆ శాస్త్రాన్ని నేను తప్పట్టట్లేదు. ఒకవేళ ఉన్నప్పుడు మనకి సొల్యూషన్ దొరికింది కదా మనకి. ఒకవేళ నిజంగా ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటే పోయి అమ్మవారిని పట్టుకోండి, లేకపోతే పోయి వెంకటేశ్వర స్వామిని పడితే, మీకు ఇష్టదైవాన్ని పట్టుకుంటే మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది కదా మేడం. మన గురువుగారితో మాట్లాడుతున్నప్పుడు కూడా హీ వాస్ టెల్లింగ్, నేను గురువుగారు నేను అఖిలాండేశ్వరి అమ్మవారిని చాలా నమ్ముతాను, చాలా ప్రార్థిస్తాను అమ్మవారిని కూడా అంటే, అమ్మవారి గురించి చెప్తున్నారు. 2 తాటంకాలు ఉంటాయండి, శంకరాచార్యులు వాళ్ళు పెడతారు అమ్మవారికి, అఖిలాండేశ్వరి అమ్మవారికి. ఒక తాటంకంలో సూర్యమండలం, ఇంకో తాటంకంలో చంద్రమండలం ఉన్నాయన్నమాట. అదే అంటారు, అమ్మవారు సూర్యమండలాన్ని తన తాటంకంలో పెట్టుకున్నారా, ఇంకా నీ గ్రహాల గురించి నీకెందుకు, హ్యాపీగా నువ్వు ఏం చేసుకుంటావో లోపల భగవత్ నామస్మరణ మాత్రం మానకుండా యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఎథికల్లీ, లీగల్లీ. సో గురువుగారు కూడా చాలా మేడం, అదే ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం, నాకు రీసెంట్లీ ఒక 5-6 మెసేజెస్ నాకు టెలిగ్రామ్లో వచ్చాయి మేడం. సార్ నాకు కూడా ఆస్ట్రాలజీ ప్రకారం రాదని చెప్పారండి, మీరు చెప్పిన వీడియో నేను చూసి నేను మళ్ళీ ఐఎమ్ కమింగ్ టు ద సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అండి అని చెప్పారు మేడం. నిజమండి, ఎందుకంటే జాతకంలో ఉంది అని చెప్పని దానికి ఫిక్స్ ఆన్ అయిపోయి మిగతా ఎందుకు వచ్చిందిలే అది ఇలా చెప్పేశారు కాబట్టి దాని ప్రయత్నమే లేకుండా అయిపోతుంది కదా అన్నట్టుగా అయిపోతుంది చాలాసార్లు.
సో మురారి సినిమాలో అన్నట్టుగా సంకల్ప బలం అంటారు చూడండి మేడం. సో ఆ సంకల్ప బలం ఉంటే నాకు తెలిసి అవి ఉన్నా లేకపోయినా వీ డోంట్ నో మేడం. సో మన నమ్మకం, మన హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా ఆ లక్ అనేది వచ్చి తీరుతుందని చెప్పి నేను నమ్ముతాను మేడం ప్రగాఢంగా. అది అమ్మవారిని చూసిన తర్వాతనే నేను అది గట్టిగా అంతే ఇంకా లైఫ్ లాంగ్ కూడా మేడం అంతే. అమ్మవారిని పట్టుకున్నామా ఇంకా మనకి అంతా సవ్యంగా జరుగుతుందని నేను నమ్ముతాను మేడం.